ఈ రోజు నిన్ను విడిపించిన దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకునేంతటి తిరిగితే, పరిశుద్ధ దేవుని యొక్క మాటతో తిరిగితే, జాలిపడే దేవుడు ఏమన్నాడంటే, ఎవరైతే బయలుతోడిన ప్రమాణాలను నేర్పినారో వారెమ్మట పోయి దేవుని యొక్క మార్గాన్ని మనిషి ఉన్నారో, ఈనాడు క్రీస్తు జాలి గల దేవుడు గనక తన జాలితో మనల్ని ఆదరించేవాడు గనక నేను ఇడిపించడకు, నేను మోచించడకు, నీ యందు కనికను చూడటకు ఇష్టపడ్డ దేవుడు. అందుకని రండి, నా ప్రజలతో పాటు మీకు కూడా నేర్పుతాను. రండి, నా ప్రజల మార్గములలో జాగ్రత్తగా నేర్చుకుని వెళ్ళాలా, వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. ఆయన ప్రజలు వర్ధిల్లుగా వారిని వర్ధిల్లు చేసే దేవుడా, విమోచించే దేవుడా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక కుటుంబంలో ఉండి కళ్ళతో దేవుని యొక్క మహిమను చూసి ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు, మనల్ని వెలుగుగా మార్చిన వాడు. అందుకని ఆయన జీవము లోకములో ఆ చీకటి ప్రవేశించిన చీకటి తన గ్రహింపబోయినా గ్రహిస్తే యవన స్వార్థలు చెప్పడమాట మొదటి జనం చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని బట్టి ఆ జీవం వెలుగై ఉన్నను, ఆ వెలుగు మనుషుల మధ్య ప్రవేశించాను, ఆ చీకటి ప్రవేశించాను లేక మనుషుల ప్రవేశం వారు గ్రహింపకపోయి, ఆ చీకటి గ్రహింపకపోయాను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకపోయాను. ఒకవేళ గ్రహిస్తే, ఈరోజు దేవుడు చెప్పే ప్రమాణ వాక్యం ఏంటంటే, నువ్వు గ్రహిస్తే, ఏ చీకటనో ఐశ్వర్య చీకటోనో నువ్వు గ్రహిస్తే, ఏ చీకటిని ఎవరిస్తుందో దాని విషయం గ్రహిస్తే, ఏ చీకటిని ఎంటాడుతుందో నువ్వు గ్రహిస్తే, ఈ జీవ వెలుగు జాలి కలిగిన యేసయ్య ఏమన్నాడంటే, నీ యందు జాలి కలిగిన యేసయ్య ఏమన్నాడంటే ఆయన చదివిస్తున్నాడు. గ్రహింపలేని వాడు పోయి చూసి నువ్వు కూడా చీకట్లో ప్రవేశించదు, గ్రహింపలేని వాడి వైపు చూసి నువ్వు అంధకారంలో ప్రవేశించదు. పరిశుద్ధాత్మ దేవుని బట్టి తిరిగితే, ఆయన జనుల మార్గం తిరిగితే, తిరిగిన వెళ్ళవారు నా ప్రజల మధ్య వర్ధిల్లు చేసేవాడు.